వెల్కమ్ టు గ్రూప్స్ ఛానల్. ఈ ఛానల్కు మీరు కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. కరెంట్ అఫైర్స్ స్వాగతం. ముందుగా సైన్స్ అండ్ టెక్నాలజీలోని అంశాలు చూద్దాం. భారత్కు బరాక్ 8 క్షిపణి వ్యవస్థ. ఈ బరాక్ 8 క్షిపణి అనేది భారత్ మరియు ఇజ్రాయిల్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న క్షిపణులు ఇవి. బరాక్ 8 అనగా హీబ్రూ భాషలో మెరుపు అని అర్థం. ఇజ్రాయిల్కి చెందిన ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ IAIతో భారత్ ఒక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ 5,683 కోట్లు. దీనిని భారత నావికా దళానికి ఈ IAI సరఫరా చేయనుంది. ఇది 2 రకాల క్షిపణిగా పనిచేస్తుంది. ఒకటి LR శ్యామ్, 2 MR శ్యామ్. ఇక్కడ LR శ్యామ్ అంటే లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. అదేవిధంగా MR శ్యామ్ అంటే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఈ క్షిపణిని యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, బ్యాలిస్టిక్ క్షిపణులు, హెలికాప్టర్లు, విమానాలు వంటి వాటిని ఎదుర్కొనేందుకు సమర్థవంతంగా తయారు చేశారు. అలాగే ఇది 4.5 మీటర్ల పొడవు, అలాగే 0.225 మీటర్ల వ్యాసం కలిగి ఉండి సుమారు 275 కిలోల బరువు కలిగి ఉంటుంది. ఇంక్లూడింగ్ 60 కిలోల వార్ హెడ్ కూడా ఇందులో ఉంటుంది. అయితే దీని యొక్క వేగము 2 మ్యాక్లు, అలాగే పరిధి 70 కిలోమీటర్లు. తర్వాత దీన్ని 100కి పెంచారు, 100 కిలోమీటర్లకి. అలాగే దీన్ని ప్రస్తుతం 150 కిలోమీటర్లకు కూడా పెంచడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. అయితే ఈ క్షిపణిని ఇదివరకు చెప్పుకున్నాం, ఇజ్రాయిల్ మరియు భారత్లో అభివృద్ధి చేస్తున్నాయి. ఇజ్రాయిల్కి చెందిన ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, భారత్కు చెందిన భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO రెండు కూడా అభివృద్ధి చేస్తున్నాయి. ఇంకా భారతదేశంలో ఈ క్షిపణిని తయారు చేస్తున్న సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్. భారత్లో అభివృద్ధి చేస్తున్న సంస్థ DRDO అయితే దీనిని తయారు చేస్తున్న సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్. దీని యొక్క ప్రత్యేకతలు చూస్తే గగనతలం, సముద్రతలం, భూతలం మొత్తం అన్ని తలాల నుంచి వచ్చే ప్రమాదాలను ఈ క్షిపణి సమర్థవంతంగా ఎదుర్కోగలదు. అలాగే దీనిలో అత్యాధునికమైన డిజిటల్ రాడార్, కమాండ్ కంట్రోల్ లాంచర్స్ మరియు ఇంటర్సెప్టర్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక తర్వాత అంశము, భారత్కు 319 కోట్ల GCF సాయం. GCF అంటే మనకు తెలిసిందే గ్రీన్ క్లైమాటిక్ ఫండ్. దీన్నే హరిత పర్యావరణ నిధి అని అంటారు. దీనిని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ క్లైమాటిక్ చేంజ్ వల్ల వచ్చే మార్పులను ఎదుర్కొనేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఈ గ్రీన్ క్లైమాటిక్ ఫండ్ని ఇస్తారు. పర్యావరణ మార్పుల ప్రభావాలపై పోరాటం చేసేందుకు భారత్లోని తీర ప్రాంతాల వారికి ఈ 319 కోట్ల ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నట్లు ఈ GCF పేర్కొంది. అయితే ప్రస్తుతం ఈ సహాయం అనేది ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాలోని ఎంపిక చేసిన ప్రాంతాలకు మేలు కలిగే విధంగా ఉంటుంది. ఈ GCFని ప్రారంభించింది 2010లో. దీని యొక్క ప్రధాన కార్యాలయం దక్షిణ కొరియాలోని ఇంచిన్లో ఉంది. దీన్ని గుర్తుంచుకోండి, ఎందుకంటే ప్రత్యేకంగా సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా ఈ GCF గురించి కానీ, లేదంటే ఎప్పుడు స్థాపించబడిందని కానీ, ఇది ఎందుకు ఇస్తారని కానీ అడిగే అవకాశం ఉంటుంది. దీన్ని ఒకసారి చూద్దాం. ఇదివరకు చెప్పుకున్నాం గ్రీన్ క్లైమేట్ ఫండ్. గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఈజ్ ఎ న్యూ గ్లోబల్ ఫండ్ క్రియేటెడ్ టు సపోర్ట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ టు రెస్పాండ్ టు ది ఛాలెంజెస్ ఆఫ్ క్లైమాటిక్ చేంజ్. వాతావరణంలోని మార్పుల యొక్క సవాళ్లను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలు చేస్తున్న ప్రయత్నాలకి ఈ GCF అనేది మద్దతునిస్తుంది. ఈ GCF అనేది డెవలపింగ్ కంట్రీస్ లిమిట్ ఆర్ రెడ్యూస్ ది గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అండ్ అడాప్ట్ టు క్లైమాటిక్ చేంజ్. ప్రధానంగా దేనికోసం ఇది ఉద్దేశించిందంటే ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే భారత్ వంటి దేశాలు, ఈ దేశాలు ఈ GHG గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఈ గ్యాసెస్ని తగ్గించడానికి లేదంటే లిమిట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలకి సహాయంగా దీనిని ఇస్తారు. అయితే ఇదివరకు చెప్పుకున్నాం, దీనిని UNFCCC
లో భాగంగా ఈ ఫైనాన్షియల్ మెకానిజంని ఏర్పాటు చేశారు. మనం సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా ఒక 4-5 వీడియోస్ చేశాము, అందులో దీన్ని పేర్కొన్నాము. మొత్తం 2010లో 194 దేశాలు ఈ ఫైనాన్షియల్ మెకానిజంని ఏర్పాటు చేశాయి. అలాగే తాజాగా ప్యారిస్ అగ్రిమెంట్లో కూడా ఈ క్లైమాటిక్ చేంజ్ వల్ల వచ్చే మార్పులను తగ్గించడానికి ఈ టెంపరేచర్ని 2 డిగ్రీ సెల్సియస్ లేదా 1.5 డిగ్రీ సెల్సియస్ తగ్గించడానికి చేస్తున్న ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా ఈ గ్రీన్ క్లైమాటిక్ ఫండ్ కూడా పనిచేస్తుంది. అరుదైన జీవిని కనుగొన్న శాస్త్రవేత్తలు దక్షిణాది మహాసముద్ర జలాల్లో మొట్టమొదటిసారిగా ఒక సముద్రపు అరుదైన జీవిని కనుగొన్నట్లు ఆస్ట్రేలియా అంటార్క్టిక్ డివిజన్ పేర్కొంది. దీనిని అండర్ వాటర్ కెమెరా టెక్నాలజీ ద్వారా తూర్పు అంటార్క్టికాలో దీన్ని కనుగొన్నామని పేర్కొన్నారు. దీని యొక్క పేరు ఎనిప్నియాస్టిస్ ఎగ్జిమియా. అలాగే దీనిని ప్రస్తుతం హెడ్లెస్ చికెన్ మాన్స్టర్గా, స్పానిష్ డాన్సర్గా, హెడ్లెస్ చికెన్ ఫిష్గా పేర్కొంటున్నారు. మొదటిసారిగా ఈ జీవిని మెక్సికో సింధు శాఖలో కనుగొన్నారు. తర్వాత అంతర్జాతీయం. టైమ్స్ మ్యాగజైన్ హెల్త్ కేర్ 50. ఈ హెల్త్ కేర్ 50లో భారతీయ సంతతికి చెందిన 3 చోటు దక్కించుకున్నారు. టైమ్స్ మ్యాగజైన్ 2018 సంబంధించి అమెరికాలో ఆరోగ్య రంగాన్ని అత్యధికంగా ప్రభావితం చేసిన ప్రతిభావంతుల జాబితాలో భారత సంతతికి చెందిన వారికి 3 చోటు దక్కింది. అందులో దివ్యానాగ్, డాక్టర్ రాజ్ పంజాబీ, అతుల్ గవాండే ఈ 3 చోటు దక్కించుకున్నారు. అయితే ఈ అవార్డ్స్ని ప్రజా ఆరోగ్యము, వైద్యము, టెక్నాలజీ, ధర అనే 4 విభాగాల్లో ఎంపిక చేస్తారు. అయితే దీనిని టైమ్ మ్యాగజైన్ హెల్త్ ఎడిటర్స్, రిపోర్టర్స్ అమెరికాలో ఆరోగ్య పరిరక్షణకు చేసిన సేవలను బట్టి ఈ ఎంపికకు నామినేట్ చేస్తారు. ప్రపంచంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెనను ప్రారంభించిన చైనా దీనిని ప్రారంభించింది. ఆ దేశ అధ్యక్షుడు జీన్ పింగ్. పెరల్ నదీ డెల్టాలోని హాంకాంగ్, జుహాయి, మకావో పట్టణాలను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు. దీని యొక్క పొడవు 55 కిలోమీటర్లు కాగా ఇందులో సుమారు 22.9 కిలోమీటర్లు సముద్రం పైన, 6.7 కిలోమీటర్లు సొరంగంలో ఉంది. అలాగే గతంలో దీనికంటే ముందు గ్రేటర్ బే ఏరియాను ఎకనామిక్ హబ్గా మార్చేందుకు ఆ లక్ష్యంతో హాంకాంగ్, మైన్లాండ్, చైనా మధ్య అత్యంత వేగంగా ప్రయాణించే రైలును కూడా ఇటీవల చైనా ప్రారంభించింది. తొలిసారిగా జెండర్ న్యూట్రల్ పాస్పోర్ట్. ఈ జెండర్ న్యూట్రల్ పాస్పోర్ట్ను ప్రపంచంలో తొలిసారిగా అందుబాటులో తెచ్చిన దేశం నెదర్లాండ్. సాధారణంగా నెదర్లాండ్లో మగవారికి ఇచ్చే పాస్పోర్ట్లో మనెడ్జే ఎం అని, అలాగే ఆడవారికి ఇచ్చే పాస్పోర్ట్లో వృవు వి అని సూచిస్తారు. తాజాగా జెండర్ న్యూట్రల్ పాస్పోర్ట్లో ఈ ఎం వి స్థానంలో ఎక్స్ను ఉంచనున్నారు. తొలిసారిగా 57 సంవత్సరాల లియోనీ జేగర్స్కు దీనిని అందజేశారు. ఆస్ట్రేలియాలోని విద్యా సంస్థలు, మతపరమైన విద్యా సంస్థల్లో దశాబ్దాల పాటు లైంగిక వేధింపులకు గురైన వేలాది మంది బాలబాలికలకు ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ క్షమాపణ చెప్పారు. వీరిని రక్షించడంలో తాము వైఫల్యం చెందినట్టు అంగీకరించారు. అయితే తాజాగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చర్చిలు, అనాథాశ్రమాల వంటి విద్యా సంస్థల్లో బాల బాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించి 5 ఏళ్ల పాటు కొనసాగిన విచారణ నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో తాము పిల్లల్ని రక్షించడంలో వైఫల్యం చెందామని స్కాట్ మోరిసన్ క్షమాపణ చెప్పారు. టిబెట్లో భారీ వర్షాల కారణంగా ప్రమాదకంగా ప్రవహిస్తున్న యార్లుంగ్ సాంగ్పో, దీనికే మరొక పేరు యార్లుంగ్ జాంగ్బో లేదా యార్లుంగ్ జాంగ్బో జియాంగ్ అని కూడా అంటారు. బ్రహ్మపుత్ర నది యొక్క అప్ స్ట్రీమ్గా దీన్ని చెప్పవచ్చు. అలాగే ఈ నది అరుణాచల్ మరియు అస్సాంలోకి ప్రవేశిస్తుంది, ఇదివరకు చెప్పుకున్నాం. అయితే తాజాగా ఇది వార్తల్లోకి వచ్చింది.
టిబెట్లో వర్షాల కారణంగా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న యార్లుంగ్ సాంగ్పో నదికి అడ్డంగా భారీ కొండ చర్య విరిగిపడడంతో తాత్కాలికంగా నదీ మార్గం మూసుకుపోయి ఒక కృత్రిమ సరస్సు ఏర్పడి నీటి ప్రవాహం తగ్గింది. అయితే కొండ చర్యలు తొలగించిన అనంతరం ఒక్కసారిగా ఈ నీటి ప్రవాహం పెరిగి క్రిందనున్న అరుణాచల్ మరియు అస్సాంలకు వరద ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నట్లు చైనా తాజాగా హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే ఈ యార్లుంగ్ సాంగ్పో నది ప్రవాహం తిరిగి సాధారణ స్థాయికి వచ్చినట్లు ఎటువంటి ప్రమాదం లేదని చైనా పేర్కొంది. అయితే ఈ నది వరద ఉధృతిపై ఎప్పటికప్పుడు భారత్కు సమాచారం తెలియజేస్తుంది. భారత్ మరియు చైనాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఏటా వరదల సీజన్లో మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు బ్రహ్మపుత్రకు సంబంధించిన డేటాను చైనా భారత్కు పంపాలి. అలాగే ఈ వరద ముప్పును ఎదుర్కోవడానికి ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్కు ఈ డేటానే ఆధారంగా ఉంటుంది. అమెరికాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భాషగా తెలుగు. 2010-17 మధ్యకాలంలో అమెరికాలో ఇంగ్లీష్ మినహా ఇతర భాషలపై అధ్యయనం చేసిన సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ సంస్థ కొన్ని విషయాలు వెల్లడించింది. అందులో అమెరికాలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న భాషగా తెలుగు నిలిచింది. ఈ సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ నివేదిక ప్రకారం 2017లో యుఎస్లో 4 లక్షల పైగా తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. ఈ సంఖ్య 2014తో పోలిస్తే దాదాపు రెట్టింపు. అలాగే అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 10 భాషల్లో 7 దక్షిణాసియా భాషలు ఉన్నాయి. అమెరికాలో 32 కోట్ల జనాభాలో 6 కోట్ల మంది ఇంగ్లీషేతర భాష మాట్లాడుతున్నారు. అందులో అధికంగా స్పానిష్ మాట్లాడుతున్నారు. యుఎస్లో భారతీయ భాషల్లో మొదటి స్థానంలో హిందీ ఉండగా తర్వాత స్థానంలో గుజరాతీ ఉంది. ఐర్లాండ్ రచయితకి మ్యాన్ బుకర్ ఆంగ్ల సాహిత్యంలో ప్రతిష్టాత్మకంగా ఇచ్చే మ్యాన్ బుకర్ ప్రైజ్ను ఈ ఏడాదికి 2018కి ఐర్లాండ్ రచయిత్రి అన్నా బర్న్స్ గెలుచుకున్నారు. ఈమె 20వ శతాబ్దంలో చివరి నెలలో ఉత్తర ఐర్లాండ్లో జాత్యంతర ఘర్షణలు, రాజకీయ అస్థిరకాలంలో ఓ యువతి వివాహితుడితో సంబంధం ఏర్పరచుకున్న ఇతివృత్తంతో ఈ నవల కొనసాగుతుంది. ఈ నవల యొక్క పేరు మిల్క్ మ్యాన్. ఈ అవార్డు కింద ఈమె 50.8 లక్షల చెక్కు అందుకుంటారు. అలాగే ఈ అవార్డుకు ఎంపికైన తొలి ఉత్తర ఐరిష్ మహిళగా ఈమె గుర్తింపు పొందారు. ఈ నవలలో ఉండే క్యారెక్టర్స్కి ఎటువంటి పేర్లు పెట్టకుండా వారి యొక్క హోదాలతోనే నవలను ముందుకు నడిపినట్లు ఈ కమిటీ పేర్కొంది. ఈ మిల్క్ మ్యాన్ నవల నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ కట్టుబాట్లను సవాల్ చేసే సాధారణ యువత పాత్ర చుట్టూ తిరుగుతుంది. అమెరికాలో శాశ్వత నివాసమైన గ్రీన్ కార్డు సంబంధించి ఒక నివేదికను డిహెచ్ఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం పరిస్థితుల్లో గ్రీన్ కార్డు కోసం కనీసం 20 సంవత్సరాల నుంచి 95 ఏళ్ల పాటు వేచి ఉండాల్సి వస్తుందని, ఈ నివేదిక ప్రకారం 6,32,219 భారతీయ వలసదారుల కుటుంబ సభ్యుల పిల్లలు గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే 2017 ఏడాదికి గాను 60,394 మంది భారతీయులు గ్రీన్ కార్డును పొందారు. అలాగే దేశాల వారీగా జాబితాను పరిశీలిస్తే గ్రీన్ కార్డులు పొందిన వారిలో చైనా అగ్రస్థానంలో ఉండగా తర్వాత స్థానంలో క్యూబా, అలాగే 3వ స్థానంలో భారత్ 60,394 మంది గ్రీన్ కార్డులు పొంది 3వ స్థానంలో ఉంది. పర్యావరణ మార్పులతో వారసత్వ కట్టడాలకు ముప్పు. దీనికి సంబంధించి మధ్యధర ప్రాంతంలో అపురూప చారిత్రక నిర్మాణాలు, వరదలు, మృత్తికా క్రమక్షయం ప్రధానంగా మృత్తికా క్రమక్షయం కారణంగా దెబ్బతినే అవకాశాలున్నాయని జర్మనీలోని కీల్, బ్రిటన్కి చెందిన ససెక్స్ మరియు సౌతాంప్టన్ యూనివర్సిటీస్ చేసిన తాజా పరిశోధనలో ఇది వెల్లడైంది. మధ్యధర ప్రాంతంలోని యునెస్కో వారసత్వ కట్టడాలకి గుర్తింపు పొందిన 49 నిర్మాణాలకు సముద్ర మట్టాల పెరుగుదలతో వచ్చే 100 ఏళ్లలో ఎదురయ్యే ముప్పును కూడా ఈ పరిశోధకులు అధ్యయనం చేశారు. వెనిస్ నగరము, పేసా టవర్, మధ్యగునట్ రోడ్స్, అలాగే టర్కీలోని ఎఫెసస్, లెబనాన్లోని టైర్ వారసత్వ నిర్మాణాలు ఈ ముప్పును ఎదుర్కొంటున్న వాటిలో ప్రముఖంగా ఉన్నాయని ఈ అధ్యయనంలో తేలింది. స్టీఫెన్ హాకింగ్ దేవుడు లేడు, విశ్వాన్ని ఎవరూ సృష్టించలేదు, మన భవిష్యత్తును ఎవరూ శాసించలేరని ఈ చివరి మాటలు చెప్పింది ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నాస్తికుడు స్టీఫెన్ హాకింగ్.
ఈయన విశ్వం ఆవిర్భావము, గ్రహాంతవాసుల మేధస్సు, అంతరిక్ష ఆవాసము, కృత్రిమ మేధస్సు లాంటి ఎన్నో అంశాలను ఈయన తన బ్రీఫ్ ఆనర్స్ టు ది బిగ్ క్వశ్చన్స్ అనే పుస్తకంలో సూచించారు. అయితే ఈ పుస్తకాన్ని పూర్తి చేయకుండానే ఈయన మృత్యువాత పడ్డారు. ఆయన వ్యక్తిగత సమాచార నిధి సాయంతో కుటుంబ సభ్యులు, తోటి శాస్త్రవేత్తలు దీన్ని పూర్తి చేశారు. ఈ పుస్తకం పేరు బ్రీఫ్ ఆనర్స్ టు ది బిగ్ క్వశ్చన్స్. ఇదివరకే మన ఛానల్లో దీని గురించి పేర్కొన్నాము. అయితే దీన్ని ముద్రించిన సంస్థ జాన్ ముర్రే. ఇందులో హాకింగ్ను తరచూ అడిగే ప్రశ్నలు, వీటికి ఆయన ఇచ్చే సమాధానాలు కూడా ఇందులో పేర్కొన్నట్లు తెలుస్తుంది. ప్రపంచ జనాభా సంఖ్య 2050 నాటికి మరో 220 కోట్లు పెరుగుతున్నట్లు జెనీవాలోని యుఎన్ఓ జనాభా నిధి UNFPA పేర్కొంది. దీని యొక్క సంచాలకులు మోనికా ఫెర్రో. అయితే అధికారిక గణాంకాలు 2018 మే ప్రకారం ప్రపంచ జనాభా 760 కోట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నివేదిక ప్రకారం 2050 నాటికి అదనంగా జమ కానున్న 220 కోట్ల జనాభాలో సగం కంటే ఎక్కువ జనాభా, అంటే సుమారు 130 కోట్ల మేర జనాభా సహారా ఎడారికి దిగువనున్న ఆఫ్రికా దేశాల్లో పెరుగుతుందని పేర్కొంది. దీన్ని గుర్తుంచుకోండి. అలాగే ఈ నివేదిక ప్రకారము 43 దేశాలకు చెందిన మహిళలు 4 లేదా అంతకంటే ఎక్కువ మంది సంతానం కలిగి ఉన్నారని, అందులో 38 దేశాలు సహారా ఎడారికి దిగువనే ఉన్నాయని పేర్కొంది. ఈ నివేదిక పేర్కొన్నట్లు వాస్తవ రూపం దాలిస్తే 2017లో ప్రపంచం మొత్తం జనాభాలో 17% ఉన్న ఆఫ్రికా దేశాల జనాభా 2050 నాటికి 26% పెరుగుతుందని ఈ నివేదిక పేర్కొంది. మొత్తం మీద 2050 నాటికి పెరిగిన జనాభాలో అత్యధిక వాటా సహారాకు దిగువనున్న ఆఫ్రికా దేశాలతో కావచ్చని ఈ నివేదిక పేర్కొంది. మయన్మార్కు భారత్ గుర్రాలు. ఉత్తరాఖండ్లోని హేమపూర్లో దాదాపు 240 సంవత్సరాలుగా గుర్రాలు, జాగిరాలకు నిపుణులు శిక్షణ ఇస్తారు. ఇందులో భాగంగా భారత సైన్యం మయన్మార్ ఆర్మీకి 15 సుశిక్షిత అశ్వాలను అప్పగించింది. విదేశీ రక్షణ సహకార చర్యల్లో భాగంగా మయన్మార్కు భారత్ అందజేసినట్లు తెలుస్తుంది. తాజాగా శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమసింఘే భారత్లో పర్యటించారు 3 రోజుల పాటు. ఈ పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలతో పాటు పలు అంతర్జాతీయ సమస్యలపై చర్చించారు. అయితే తాజాగా భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ తన హత్యకు కుట్ర పన్నుతుందని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తాజాగా ఆరోపించారు. ఈ నేపథ్యంలో భారత పర్యటనకు శ్రీలంక ప్రధాని రావడం విశేషం. భారతీయ అమెరికన్కు ప్రెసిడెన్షియల్ అవార్డు. అమెరికాలో 4వ పెద్ద నగరమైన హూస్టన్లో లైంగిక బానిసత్వము, కార్మిక దోపిడీ, మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి మినార్ పటేల్ డేవిస్ భారతీయ అమెరికన్ మహిళ. ఈమె శక్తి వంచన లేకుండా కృషి చేసినందుకు ఫలితంగా ఈ అమెరికన్ ప్రెసిడెన్షియల్ అవార్డు లభించినట్టు తెలుస్తుంది. గతంలో ఈమె ఐక్యరాజ్యసమితి ప్రపంచ హ్యూమనిటేరియన్ సమిట్కు స్పీకర్గా కూడా పనిచేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.